ఒకసారి మన జీవితంలో అద్భుతం ఎందుకు జరగదో తెలుసా? విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. విశ్వాసం అంటే దేవుడు మనల్ని బాగు చేస్తాడని విశ్వాసం మనకు ఉంటుంది. దేవుడు మనల్ని బాగు చేస్తాడు ఖచ్చితంగా. నేను నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు, నేను నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు, యేసయ్య నిజంగా ఉన్నాడు, యేసయ్య నిజ దేవుడు అని నమ్ముతాం. కానీ నిరీక్షణ కూడా ఉంటుంది. సమయం ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా పర్లేదు, ఇంకో 2 సంవత్సరాలు ఉందాం. కానీ ఎందుకు అద్భుతం జరగదో తెలుసా? కొన్నిసార్లు ప్రేమ లేకపోవడం. నిజంగానే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే, విశ్వాసము, నిరీక్షణ దేని మీద ఆధారపడి ఉంది? ప్రేమ మీద ఆధారపడింది. ఒక సేవకుడు ప్రేమ లేకుండా పరిచయం చేస్తే అక్కడ అద్భుతం జరగదు. ఒకవేళ అద్భుతం జరిగినా సరే అద్భుతం నిలబడదు, అద్భుతం నిలబడదు. నిజం నేను చెప్తున్న మాట. ఎందుకంటే ప్రేమ లేకుండా ఏది చేసినా సరే వ్యర్థమేనంట. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది.